లక్ష్మీదేవిని మేల్కొల్పడానికి ఆమె ఆశీస్సులను పొందడానికి పఠించే అనేక స్తోత్రాలు, శ్లోకాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన, సాధారణంగా పఠించే శ్లోకాలు ఇక్కడ ఉన్నాయి. ఇవి లక్ష్మీ సుప్రభాత భావాన్ని ఇస్తాయి. శ్రీ లక్ష్మీ సుప్రభాతం భావనాత్మక శ్లోకాలు. ధ్యాన శ్లోకం ధ్యానాధ వందే లక్ష్మీం పరమశివకామాం సూర్య కోటిప్రకాశాం నిత్యాం పూర్ణాం నిగమగణనాం నిష్కళాం నిర్వికల్పం వందే దేవీం విబుధవనితాం విశ్వమాతానమాద్యాం వందే సాంద్రం శుభఫలకరీం సర్వకామార్థసిద్ధే. తాత్పర్యం: కోటి సూర్యుల కాంతితో ప్రకాశిస్తూ పరమశివునికి ప్రియురాలే, నిత్యయే, పరిపూర్ణురాలే, వేదాలకు ఆశ్రయమే, నిర్మలమే, నిర్వికారమైన లక్ష్మీదేవికి నమస్కరిస్తున్నాను. దేవతలకు ఆరాధ్యురాలే, విశ్వమాతయే, ఆదిశక్తియే, శుభఫలాలను ప్రసాదించే తల్లికి, సకల కోరికలను తీర్చే తల్లికి నమస్కరిస్తున్నాను. లక్ష్మీ అష్టకం నుండి కొన్ని శ్లోకాలు సాధారణంగా ఉదయం పఠిస్తారు. నమస్తేస్తు మహామామ్యే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్రగదా హస్తే మహాలక్ష్మి నమోస్తుతే. 1. తాత్పర్యం: ఓ మహామాయ, శ్రీపీఠంపై కొలువే, దేవతలచే పూజించబడే దేవి. శంఖమూ, చక్రమూ, గదలను చేతులలో ధరించిన మహాలక్ష్మీదేవికి నమస్కారము. నమస్తే గరుడారుభే కోలాసుర భయంకరే సర్వపాప హరేదేవి మహాలక్ష్మి నమోస్తుతే. 2. తాత్పర్యం: గరుడ వాహనంపై ఆసీనురాలే, కోలాసురునికి భయం కలిగించే దేవి, సకల పాపాలను హరించే దేవి. మహాలక్ష్మీదేవికి నమస్కారము. సర్వజనే సర్వవరదే సర్వదుష్ట భయంకరే సర్వదుంహఖ హరేదేవి మహాలక్ష్మి నమోస్తుతే. 3. తాత్పర్యం: సర్వము తెలిసినదానా, సకల వరాలను ఇచ్చేదానా, దుష్టులందరికీ భయం కలిగించేదానా, సకల దుంహఖాలను హరించే దేవి. మహాలక్ష్మీదేవికి నమస్కారము. సిద్ధిబుద్ధి ప్రదేదేవి భుక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మి నమోస్తుతే. 4. తాత్పర్యం: సిద్ధిని, బుద్ధిని ప్రసాదించే దేవి, భుక్తిని, ముక్తిని ఇచ్చేదానా, మంత్రరూపంలో ఉండే దేవి. మహాలక్ష్మీదేవికి ఎల్లప్పుడూ నమస్కారము. మరొక ప్రార్థనా శ్లోకం. పద్మాననే పద్మ ఊరు పద్మాక్షి పద్మ సంభవే త్వం మాం భజస్వ పద్మాక్షియేన సౌఖ్యం లభామ్యహం. తాత్పర్యం: పద్మం వంటి ముఖం కలదానా, పద్మం వంటి తొడలు కలదానా, పద్మం వంటి కళ్ళు కలదానా, పద్మంలో పుట్టినదానా, ఓ పద్మాక్షి, నన్ను ఆశ్రయించు, తద్వారా నేను సుఖాన్ని పొందుతాను. ముగింపు. ఈ శ్లోకాలు లక్ష్మీదేవిని స్తుతించడానికి, ఆమె ఆశీస్సులను ఉదయంపూట పొందడానికి ఉపయోగపడతాయి. లక్ష్మీదేవి సంపద, ఐశ్వర్యం, శ్రేయస్సు, శుభాలకు అధిష్టాన దేవత. ఈ శ్లోకాలను పఠించడం వల్ల మనసులో ప్రశాంతత, సానుకూల శక్తి కలుగుతాయని నమ్మకం.